మిసాల్ పురివెట్టి చౌలగుతాను చుట్టాన అట్టమానే తీరి మాసడే మొబ్బన్న ఆయన పాలమురి విడిగొల్ల ఇంత దూరంలో బియ్యము ఎక్కడ ఒండోళ గడుగొల్ల బియ్యమురా ఎడసాదంటాదు ఎరబల్లి కూడా దూడ తుక్కుల్లో తుగడి పంగాల దాకా లుక్కలే గడిపిరా పల పండ పొద్దున తెచ్చి పాలు నానేసి ఏ సందో గదిరేసు ఓ ఎరబల్లి కూడా దూడ సూరుదాదయేకే అంబెతు ముంజరా నీవే ఈ భారతూతే కురియేక వదిని నీవే. వాళ్ళు ఇక్కడ నగరంలో ఆదివాసి సంస్కృతిని ఆద్య కళని అద్దుకుంటున్నా. దీని గురించి మాట్లాడటానికి ఈరోజు మన ముందు కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు. ఒక్క జమిడిగా మొత్తం అభ్యుదయ విప్లవోద్యమానికి ప్రతీక అయింది. అట్లాగే ఇక్కడ ఒక నెరేటర్, ఒక కథకుడు ఆయన జాతిని కాదు, ఆ జాతులకు సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్, ఒక ఐతిహాసికమైనటువంటి వైశాల్యం ఉన్నటువంటి కథని గానం చేస్తారు. సమ్మక్క సారమ్మ కథలు, తోయల్లో ఉన్నటువంటి అనేక కథలు పాడే డోలీలు, ఇక్కడ తోటీలు. ఈ తోటీల దగ్గర మా ఆప్తమిత్రుడు ఆయన చెప్పేవాడు, 5 రోజుల కథ చెప్తామంది. మీరు ఎక్కడ వింటారు? మీరు 2 నిమిషాలు పోకోదో తీస్తారు. నేను ఒప్పుతుంది అనేవాడు. అవును, వాళ్ళని ప్రతి చోట మాలాంటి వాళ్ళు అవమానపరుస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఆద్యకళ మీ అందరికీ పాదాభివందనం చేయడానికి నేను పిలుచుకున్నాను. ఆ తరపున పెద్దలు ఉన్నారు. ఈ సమాజం మొత్తం మీ గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఉపతెగలని, ఉపకులాలని గుర్తించడంలో పోషక కులాలు కూడా కలిసి రాలేకపోతున్నాయి. ఇంతకుముందు వాళ్లకు మా జానపదులకైతే ఈ కులాలని గుర్తించి 1000 ఏళ్ల కింద తెరచీరలో వాళ్ళు అని పాలపురికి సోమనాథుడి గ్రంథాలలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 5 ఉన్నారు. నా మెట్టు వెంకటనారాయణ ఉన్నాడు. వాడు బీరణాలు వాయిస్తూ మహాభారత కథలనే కాదు, కాదమరాజు కథ అని కూడా, అటు పౌరాణికము ఇటు చారిత్రక కథలు 7 రోజులు చెప్తారు. 7 రోజులు అనేది వెనకట 7 రోజుల పెళ్ళిళ్ళనే, దాన్ని 21 రోజులు కథ చెప్పేవాళ్ళు 7 రోజులు అని దిగారు. 7 రోజుల నుంచి 3 రోజులు వెళ్తున్నాయి. ఇప్పుడు 30 నిమిషాల వరకు వాళ్ళ కథలు హృదయచుకు వినేవాడు లేరు, గౌరవించేవాడు లేడు. వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే, పేరుకు కళాకారుడు, రాజకీయాలకు ఓటరు, ఆ మోసక కులాలకు మాత్రము ఎందుకు పనికిరానివాడు. ఇట్లా వాళ్ళు అనేక రూపాల్లో కనిపిస్తున్నారు. అది నాకెందుకు అంటే, ఆద్యకులకి వీళ్ళందరి సహకారంతోటే నేను సేకరించానండి.
దీని వివరాలు చెప్పేవాడు, తయారు చేసేవాళ్ళు, వాటిని వాయించేవాళ్ళు, వాటిని బాగుపరుచుకునేవాళ్ళు, అమోఘమైనటువంటి ఇత్తడి, ఆ తర్వాత లోహము, ఇనుము, కర్ర, మట్టి, ఎన్ని రకాల వాటితోటి వాద్యాలున్నాయి. మా అమ్మ పట్టుకున్నది శారద, కర్రలో ఒకటి, మట్టితో ఒకటి. ఆ రెండింటి శబ్దాలు అద్భుతమైన అమోఘమైనటువంటి బీరగాథలు పాడేటువంటి ఒక గ్రంథాలయాలు వాళ్ళు, మూల ఆధారాలు. ఈ ఆధారాలని మేము ఆర్థికంగా గౌరవించలేము, సామాజికత వాళ్ళ స్థలాల్లోకి వెళ్ళి చెప్పలేము. అని ఇంతకాలం వీళ్ళని ఉపయోగించుకున్నాం, కానీ వాళ్ళని మనము మన సహచరులుగా మన పక్కన కూర్చోపెట్టుకోలేకపోయాం. అది మనకు సమస్య. ప్రభుత్వం కూడా ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ దగ్గరికి అంటాడు, ఆర్డీఓ దగ్గరికి అంటే ఎంఆర్ఓ దగ్గరికి అంటాడు. వీళ్ళ ఇద్దరి దగ్గరికి పోతే ఇద్దరి గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలు తెన్నారు. అరే చదువుకోలేని వాళ్ళు, చదువుకు దూరమైన వాళ్ళు వీళ్ళని ఆ గెజిటెడ్లు రమ్మంటారా, సంతకాలు పెడతారా? అసలు మీరు ఎవరైనా అడిగితే మా కులము ఫలానా కులం అంటే ఎన్నోటి వినలే, వాడి తాతల ముత్తాతల నుంచి కూడా వినలే. ఈ దేశంలో వాళ్ళు పౌరులుగా ఉన్నారు తప్ప వాళ్ళకు కులం సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. ఈ కులం సర్టిఫికేట్ కోసం వాళ్ళ పిల్లలు కులం సర్టిఫికేట్ ఉంటే స్కూల్లో ఒప్పుకోతారు, చదువుకుంటారు. సావిత్రిబాయి పూలే, మహాత్మాబాయి పూలే మనం అంటాము, అందరం అంటాం. కానీ ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఈ చదువుకున్న మొత్తం ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇది మెథడాలజీ, ఇది సులభం చెయ్యవచ్చు అని చెప్పిన వాడు మాత్రమే వాడు లేవు. లేకపోతే ఆద్యకళలు ఉన్నదు ఈ ప్రపంచంలో సగం ఈ దేశంలో సగం దేశం ఉండదు. అది నిర్జీవమైపోతుంది, నిర్వీర్యమైపోతుంది, వస్తిపోతుంది, బోసిపోతుంది, పనికి రాకుండా కొత్తు. అలా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం వాయిస్ చేద్దాము. వీళ్ళు ఉన్నప్పుడే వీళ్ళని గౌరవిస్తాం. వీళ్ళు ఈ తరం పోతే చాలా విషయాలు పోతాయి. ఈ దేశ సంస్కృతి పోతుంది, ఈ దేశ నాగరికత పోతుంది, ఈ దేశపు కళా సంస్కృతులు పోతాయి. మూల సంస్కృతులు పోతే శిష్టకరాలు ఎందుకు బతుకుతాయి? ఇదే కదా ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ తోటి మనము డెవలప్ అవుతున్నాము. ఈ ఆక్సిజన్ లేకుండా మనము ముందుకు పోలేము, శ్వాసించలేము, ఎదగలేము. ఏమైతాం? నిర్జీవమైపోతాం. ఈ నిర్జీవ భారతదేశాన్ని, తెలంగాణని చూడలేము. కాబట్టి మనము అందరము వేదిక మీద పెద్దలు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు, వేదికలో ఉన్నటువంటి వాళ్ళు మరింత పెద్దలు ఉన్నారు, సౌలగాయలు ఉన్నారు. వాళ్ళ సహకారాన్ని తీసుకొని ఒక సంఘటన, ఒక విశాల వేదికని కూడా ఏర్పాటు అయితే బాగుంటుంది. మరి మేము చేయలేము, చేయగలిగినంత చేయగలిగాము, మాట్లాడవలసినంత మాట్లాడాము. కానీ వీళ్ళందరినీ మనము హత్తుకుందాం, అట్లీస్ట్ మన సోదరులుగా చెప్పుకుందాం. అదే. నమస్కారం. కులాలు మీరు కానీ అసలు మూలవాసిల మూలాలే మాయమైపోతున్నాయి. ఆది భవిష్యత్తు అంధకారంలో ఉంటుందని చెప్పి తిరుమల సరిత ముందు ఇప్పుడు స్టేజ్ మీద. అయితే ఆడికి పోతే ఎప్పుడు అంటే ఆ కథలు చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆదరణ లేక పిచ్చగాళ్ళే తిరుగుతున్నారు కదా, ఉంటనే ఆదరణ పెద్ద గౌరవం ఏం లేదు. భూమిలో పాతి పెట్టి ఉన్నారు, దాదాపు 40 సంవత్సరాలు అవుతున్నాయి అవి పాతి పెట్టి. వాటికి ఆదరణ లేకుంటే మేము పోయాలి కూర్చున్నాం. వాళ్ళని కనిపించేసి ఏంటంటది గంగకేయకుండా మేము భూమిలో పాతి పెట్టాం అని చెప్పి పాతి పెడితే దాన్ని మేము తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. సమాజానికి రేపు భవిష్యత్తు మానవాళికి మన మూలాలు ఏంటి, మన దేవతలు ఎవరు, మన ఆచారాలు ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన జీవన విధానం ఏంటి అని తెలియజెప్పేటి పదాలు కూడా అవే కదా. పదాలు మొత్తం గంగ కథలు, అవన్నీ మొత్తం దేవతల కథలు అని చెప్పేటి కూడా అవే కదా. సో అవన్నీ తీసుకొస్తేందుకు పూర్వం అని చెప్పి పోయి కూర్చున్న తర్వాత వాళ్ళని కన్విన్స్ చేస్తే లాస్ట్కు మేము దీన్ని బుల్డోజర్ని తీసుకొచ్చి దానికి వెళ్ళి తవ్వి వాటిని తీసుకుంటే ఒక పెద్ద పకం, పందిరి లెక్క ఉన్నటువంటి పకము, దాంతో ఒక మూర్తి అవి తీసుకొని వాళ్ళకు ఒక యాగపిల్ల పెట్టి ఆ లోపలందరినీ కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దావతి వివతి తీసుకొచ్చి పెట్టే ఇప్పుడు 4,000 రాళ్ళు అది కూడా ఒకటి ఉన్నది.
అంటే భూమిలో పడేసి గంగలు ఆధరించిపోతున్నటువంటి మన చరిత్రను తీసుకొచ్చి ఆ మూలాలను తీసుకొచ్చి భవిష్యత్ సమాజానికి మనసద్దులకు మన వారసులకు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు తిరుమలరావు సార్. నేను చాలా సూటిగా ఏంటంటే చాలా కంపెనీలకు ఎక్కడెక్కడో మల్టీనేషనల్ కంపెనీస్లో ఎవరికి ఉపయోగపడుతుంది ఏందో తెలియదు, ఉపయోగపడుతుంది అనుకుందాం. సీతక్క ఆత్మీయంగా తీసుకోవాలి. నేను సీతక్కను మంత్రిగా చూస్తున్నా, అక్కగా చూస్తున్నా, రెండు దిక్కులో చూస్తున్నా. ఆత్మీయంగా నా మాటలు ఇస్తారు. వేల ఎకరాలు పోతున్నాయి. ఈ సంస్థకు జస్ట్ ముంగడి రాని మీరు చరిత్ర మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటుంది. 5 ఎకరాలు 10 ఎకరాలు ఎక్కడో ఇచ్చిన తరిచి సాయి మేడం. అరే ఆసర లేదు, అనాథ లెక్క అయిపోయింది. అరే వర్షం పడితే సారు మేడము మనదేక వీళ్ళందరూ సార్కున్న టీము నేను కూడా అంత టైం ఇయ్యలేకపోతున్నాయి. కానీ వీళ్ళు ఉడికి రావాలి, యాడ నీళ్లు పడుతున్నాయి, ఆపాలి, దాన్ని ఆపాలి. ఎక్కడైనా ఖరాబ్ అవుతున్నాయా, ఎక్కడెక్కడికో తీసుకొచ్చినాయి. దాదాపు కొన్ని వేల ఆర్టికల్స్ ఇవి ఉన్నాయి. ప్రభుత్వం ఓన్ చేసుకోవాలి. ఓన్ చేస్తారు. అవన్నీ పెడితే రేపు ఎక్కడికి వచ్చా ఏ ప్రభుత్వం ఇది చేసిందంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్తే కొద్దిగా గర్వంగా చెప్పొచ్చి బాగుంటుందో చెప్తా. కొంత బయట ఉస్మానియాస్లో జరిగింది. అక్కడిక్కడ ఏళ్ళు పెట్టి కారట వేస్తున్నారు. నడిస్తప్పుడు కాగా కట్టెబెట్టద్దు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ దగ్గర గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఈ చరిత్ర కాపాడండి. ఆ ఉదాహరణ కూడా ఎందుకు చెప్పినట్ట, ఇట్లా చెప్పుండబోతే తెల్లవారు మీరు కథ ఎత్తునే ముచ్చట ఎత్తున్నాయి. అంత శ్రమది నెనుకున్నారు. ఏ ప్రభుత్వాలు ఎవరు కూడా పెద్ద సహకరించింది కాదని చూద్దాం. ఇవాళ ఎక్కడ అంటే రేపు ఎక్కడ అంటామో తెలియదు, ఎల్లుండి ఇంకెక్కడ పడ్డాము, ఏ అరబి ఎక్కడ ఛత్తీస్గఢ్లు ఎక్కడెక్కడ దక్కన్ ప్లాట్ మొత్తం తిరిగింది సార్తో పాటు మాకు వచ్చే చిన్న అనుభవాలు ఉన్నాయి అంతే. కానీ ఇది కాపాడాల్సిన బాధ్యత. ఆదికి అంతం లేదు, ఆదికి భవిష్యత్తు ఉన్నదని చెప్పని ఈ ప్రభుత్వము మీరు ముందటికి వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని చేయాలని చెప్పి మీకు మనస్సు పూర్తిగా ఇదేదాకా మా తప్పదు బరాబర్. వాస్తవంగా ఈ జీవితాలకు తొంగి చూడాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళను మనుషులుగా కన్సిడర్ చేసి అవసరం అనుకుంటే ఈ కళారూపాలను ఇప్పుడు అందరి తెలంగాణ అంటే కళారూపాలు. ఇలా తుపాకులు బట్టి అడవిలో పోయి కొట్లాడిండ్రు అంటే కుమరం భీం గురించి, తోటి కుమరే గురించి సాహిత్యం వచ్చిందంటే కూడా ఈ కళలతోనే వచ్చినట్టే కదా, ఇక్కడి నుంచి కదా వచ్చింది అంతా. వీటిని కాపాడి జీవనాధారం అయ్యి మనుషులుగా చూస్తున్నటువంటి వాళ్ళను గౌరవపూరితంగా ఈ సమాజంలో ఒకటువంటి మూలవాసులను వాళ్ళ మూలలకు పోయి ముత్యాలసొంటి మీ చరిత్రను ప్రపంచానికి చూపించి మీకు జీవనాధారమై 3 పుట్టలు బుక్కడు బువ అందించే స్థాయికి మిమ్మల్ని నిలబెట్టాలని చెప్పి నేను సవినయంగా కోరుకునే ఊస్తున్నాను. థ్యాంక్ యూ. నేను గుర్తించడానికి సంస్కారక ఇంతకుముందు బాబురావు ఒక పాట పాడారు, ఒక ఉరుముడు మెరుపులు అంటే నా జ్ఞాపకం వచ్చారు గుమెలక. ఆయన ఇలా స్టేజ్ ఏంటంటే ఏదో ఉరుము ఇంకో ఆయన ఒక ఉరిమి అది ఇంకెవరైనా మెరుస్తారా ఫీవే చదువు లేదు అన్నాడు. నిజమే, మీకు చదువు లేదు అని గుర్తించే సంస్కారం మాకు లేదు. ఒకవేళ మాకు ఆ సంస్కారం ఉంటే మీకు వాళ్ళ మాట మాట్లాడేటువంటి అవకాశం లేకపోతే చదువుకు దూరం అయ్యా. అంటే చదువు ద్వారా మాత్రమే సంస్కారం వస్తుంది అని చెప్పి నమ్మేవాళ్ళు ఉంటే కొంతమంది ఉండొచ్చు. ఏం అక్కడ చదువురాని వాళ్ళు నాకంటే సంస్కారవంతులు నాకు తెచ్చిన వాళ్ళు. అయితే మీకు సంస్కారం ఉంది కదా, చదువుకు దూరంగా ఉండమని చెప్తున్నాడు ఆయన అనుకోక. మీకు సంస్కారం ముందటి నుంచి ఉంది కనుక చదువు కూడా నేర్చుకుంటే చదువు సంస్కారం రెండు కనివేసుకో. ఈ సమాజం వృద్ధికి, మీ బాగోగులకు, మీ పురోగతికి, మా అందరి పురోగతికి దురద పడుతుందని ఉన్నవారు దీనొక. ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చే పార్టీ సభాధ్యక్షుడు ప్రభాకర్ గారికి మీకందరికీ నమస్కరిస్తాను. మన అస్తిత్వాన్ని చూపించేదే మన కళలు, మన భాష, మన వేషం, మరి సంస్కృతి. ఆదివాసులు అంటే అడవిలో కరెంటు లేకున్నా నెగళ్ళు వేసుకొని బతికినటువంటి చరిత్ర. మరి ఆ నెగళ్ళ మధ్య ఆటలు పాటలతో రాత్రంతా కూడా
పురులు వచ్చినా జంతువులు వచ్చినా వెళ్ళిపోయేటట్టుగా మరి రాత్రంతా కూడా జాగరణలాగా చేసుకుంటూ ఆ నెగళ్ళ చుట్టూ ఆటలతో పాటలతో కాలం గడిపేటువంటి చరిత్ర కూడా ఆదివాసుల చరిత్ర. కాబట్టి ఇట్లాంటి అరుదైన ఒక గొప్ప మరి అంటే హాని లేనటువంటి చరిత్రను, ఎవరికి హాని కల్పించినటువంటి, ఎవరికి ప్రమాదాన్ని కల్పించినటువంటి చరిత్రను, ఆదివాసీ చరిత్రను ఖచ్చితంగా కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా నేను కానీ ఇందాక సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ ఆద్య కళ కాపాడడం కోసం ఎలా ముందుకెళ్లాలని వారు కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్తాం, దాన్ని సక్సెస్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన కళాకారులు కూడా కొంతమంది ఇల్లు లేవు, కొంతమంది పెన్షన్ రావడం లేదని అడిగినారు. ఖచ్చితంగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్, ఊరు డీటెయిల్స్ ఇస్తే నేను వాటిని ఫాలో అప్ చేసి ఉండడానికి నీడ అనేది ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా పీవీటీజీ ట్రైబ్స్ కోసం ఈసారి సీఎం గారు నేను చెప్పడంతో ఆదిలాబాద్ని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 10,000 ఇండ్లు అదనంగా ఐటీడీఏలకు ఇచ్చి పీవీటీజీలకు, చెంచులకు, కొలామ్స్కు, తోటి వారికి ఇట్లా చిన్న అంటే మన ఈ కమ్యూనిటీస్లో ఇంకా వెనుకబడ్డటువంటి వాళ్ళకి ఇవ్వాలని సాచురేషన్ మూడ్లో అందరికి ఇల్లులు ఇచ్చేయాలని చెప్పడం జరిగింది. అందులో ఎవరైనా మిస్ అయితే కూడా నేను వారి పేర్లు కూడా మళ్ళీ యాడ్ చేసి కలెక్టర్లతో మాట్లాడి మీకు అందించే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ, జై ఆదివాసీ, అందరికీ నమస్కారం.